హాయ్ అండి. ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్‌ని ఈరోజే గనక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అంతవరకు తన చెల్లెలిని చక్కటి మాటలతోనూ, సరదా వ్యాఖ్యానాలతోనూ నవ్విస్తూ వచ్చిన గాడ్‌మేడ్ తాను చాలా అలసిపోయానని, తాను వేసుకున్న మగదుస్తులకు అవమానకరంగా ఉండేటట్లు తన హృదయం బేలగా మారి స్త్రీలా ఆక్రోశించాలని కోరుతోందని ఎలియానాతో మనసు విప్పి చెప్పాడు. ఎలియానా తను ఇంకొక అడుగు కూడా ముందుకు వేయలేనంది. దాంతో గవర్నమెంట్కి మళ్ళీ గుర్తొచ్చింది. పురుషుని కన్నా బలహీనమైన స్త్రీని ఓదార్చి మంచి మాటలు చెప్పాల్సిన బాధ్యత పురుషునిదేనని తన కొత్త చెల్లెల్ని ఉత్సాహపరుస్తూ అన్నాడు. రా, ఓపిక తెచ్చుకో. నా చెల్లెలు ఎలియానా, మనం మన గమ్యస్థానమైన ఆర్డెన్ అడవుల్లోకి వచ్చాం. కానీ అరువు తెచ్చి పెట్టుకున్న మగతనం, బలవంతంగా కూడబెట్టుకున్న ధైర్యం వాళ్ళకి ఇంకా ఎంత మాత్రమూ తోడ్పడదు. ఎందుకంటే వాళ్ళు ఆర్డెన్ అడవిలో ఉన్నమాట నిజమే, కానీ అంత అడవిలో డ్యూక్ ఎక్కడున్నాడో తెలిసేదెలా? అలసిపోయిన ఈ అమ్మాయిల ప్రయాణం విచారకరమైన ముగింపుకు వచ్చి ఉండేదే. ఎందుకంటే వాళ్ళు దోవ తప్పిపోయి తిండి లేక మరణించి ఉండేవాళ్ళే. కానీ విధి విలాసం ఎంత చిత్రం! అక్కడ వాళ్ళు గడ్డిలో కూర్చున్నారు. అలసటతోనూ నీరసంతోనూ ప్రాణాలు పోతున్నట్లున్నారు. అప్పుడు అనుకోకుండా ఒక పల్లెటూరి వ్యక్తి అటువైపు వచ్చాడు. గానిమేడ్ మళ్ళీ పురుషుని ధైర్యం కూడా తీసుకొని ధైర్యంగా మాట్లాడటానికి ప్రయత్నించాడు. గొర్రెల కాపరి, ఈ నిర్జన ప్రదేశంలో దయచేసి కాస్త విశ్రాంతి తీసుకోగలిగే చోటికి మమ్మల్ని తీసుకువెళ్ళు. ఎందుకంటే ఈ చిన్నారి యువతి నా చెల్లెలు ప్రయాణం చేసి బాగా అలసిపోయింది. తిండి లేక మూర్ఛపోయేటట్టుంది. ఆ వ్యక్తి తాను ఒక గొర్రెల కాపరికి కేవలం పనివాడినని, తన యజమాని ఇల్లు అమ్మకానికి పెట్టారని, అందువల్ల వాళ్ళకి అంతగా మంచి వినోదం ఉండదని చెప్పి, అయినా తనతో వచ్చేటట్టయితే ఆ చిన్నదానికే వాళ్లకు మహాభాగ్యంగా తీసుకుపోతానని చెప్పాడు. వాళ్ళు అతని వెంట వెళ్ళారు. వాళ్ళ కష్టం తీరబోతుందన్న మాటే వాళ్ళకి కొత్త శక్తినిచ్చింది. వాళ్ళు ఆ ఇంటిని, ఆ గొర్రెల కాపరి దగ్గర ఉన్న గొర్రెలని కూడా కొని తమని ఆ ఇంటికి తీసుకువెళ్ళిన వ్యక్తిని తమ పనివాడిగా తీసుకున్నారు. ఈ విధంగా ఒక చక్కటి కుటీరం, దాంట్లో వంటకి కావాల్సిన పప్పు దినుసులు అదృష్టవశాత్తు దొరకడంతో రాజు అడవిలో ఎక్కడ ఉన్నాడో తెలిసే వరకు ఈ ఇంట్లోనే ఉండటానికి నిశ్చయించుకున్నారు. వాళ్ళ ప్రయాణ బడలిక తీరాక వాళ్ళకి వాళ్ళ కొత్త జీవన విధానం నచ్చసాగింది. వాళ్ళు గొర్రెల కాపరి, అతని చెల్లెలుగా నటిస్తున్న ఆ రూపాల్లో దాదాపుగా లీనమైపోయారు. కానీ అప్పుడప్పుడు గవర్నమెంట్కి ఒకప్పుడు తాను రోజ్లిన్ అనే అమ్మాయినని, ధైర్యస్తుడైన ఐర్లాండోని గాఢంగా ప్రేమించిందని, అతను తన తండ్రి స్నేహితుడైన రొలాండ్ కొడుకవడం వలన ప్రేమిస్తోందని గుర్తు తెచ్చుకుండేది. ఐర్లాండో తమకి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నాడని గవర్నమెంట్ అనుకుంటున్నాడు. కానీ ఐర్లాండో కూడా ఆర్డెన్ అడవుల్లోనే ఉన్నాడని కొన్నాళ్ళకే తెలుస్తుంది. ఆ వింత సంఘటన ఈ విధంగా జరిగింది. రొలాండ్ ఆఖరి కొడుకు ఐర్లాండో. ఆయన పోతూ పోతూ ఐర్లాండోని అతని పెద్ద అన్నగారైన ఆలివర్ సంరక్షణలో ఉంచాడు. ఆలివర్ తన తమ్ముడిని బాగా చదివించి వాళ్ళ పురాతన ఇంటి మర్యాద మేరకు అతనికి ఆస్తులు ఇవ్వాలని చెప్పాడు. కానీ ఆలివర్ అన్నగా తన బాధ్యత నిలబెట్టుకోలేదు. మరణశయ్య మీద తండ్రి కోరిన కోరికని లెక్క చేయలేదు. తమ్ముడిని ఎన్నడూ పాఠశాలకు పంపలేదు. ఇంట్లోనే ఉంచేశాడు. చదువు సంధ్య లేక, ఆలనా పాలన లేక, కానీ స్వభావంలోనూ ఉన్నత లక్షణాల్లోనూ ఐర్లాండో తన అద్భుతమైన తండ్రి లక్షణాలను ఎంతగానో పుణికిపుచ్చుకోవడంతో విద్యను అభ్యసించకపోయినా, దానివల్ల కలిగే లాభాలను పొందలేకపోయినా ఎంతో ప్రేమతో తీర్చిదిద్దబడిన చక్కని యువకునిలా ఉండేవాడు. చదువు లేకపోయినా అతని ఉన్నత ప్రవర్తన, టీవీ చూస్తే ఆలివర్కి చాలా ఈర్ష్యగా ఉండేది. అందుకని చివరికి అతన్ని హతమార్చడానికి నిశ్చయించుకున్నాడు. అది సాధించటానికే పేరున్న మల్లయోధునితో యుద్ధానికి అతను తలబడేటట్టు అతని రెచ్చగొట్టమని కొందరిని నియమించాడు. ఆ యోధుడు అంతకుముందే చెప్పినట్టుగానే ఎందరినో చంపాడు. ఇప్పుడు తనని దుర్మార్గుడైన తన సోదరుడు నిర్లక్ష్యం చేయటం వల్లే తనకు చావాలని ఉందని ఐర్లాండో చెప్పవలసి వచ్చింది. అతనికి స్నేహితులంటూ ఎవరూ లేరు. కానీ తాను ఏర్పరచుకున్న తన దుర్మార్గపు ఆలోచనలకి వ్యతిరేకంగా తన తమ్ముడు విజయవంతం అవ్వడంతో అతనికి ఈర్ష్యాద్వేషాలకు అంతు లేకుండా పోయింది. ఐర్లాండో పడుకున్న గదిని తగలబెట్టిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.
అతని ఈ ప్రతిజ్ఞని వాళ్ళ తండ్రికి నమ్మకస్తుడైన పనివాడొకడు వినడం జరిగింది. అతనికి ఐర్లాండో రొనాల్డ్ లాగా ఉంటాడని, ఐర్లాండో అంటే ఇష్టం. డ్యూక్ రాజసౌధం నుంచి తిరిగి వస్తున్న ఐర్లాండోని కలవడానికి ఆ వృద్ధ పనివాడు వెళ్ళాడు. తన యువ యజమాని ఉన్న దురావస్థను తలుచుకునేసరికి తన ఆక్రోశాన్ని ఇలా ఆవేశంగా వెలిబుచ్చాడు. మంచివాడైన యజమాని, నా చక్కని యజమాని, రోలాండ్ని గుర్తుకు తెచ్చే యజమాని, నువ్వెందుకింత సద్గుణవంతుడివి? నువ్వెందుకు మర్యాదస్తుడిగా, బలంగా, యోధునిగా ఉన్నావు? అంత పేరున్న మల్లయోధుడిని జయించాలన్న తపన నీకెందుకు కలిగింది? నీకన్నా ముందుగా నిన్ను ఆకాశానికి ఎత్తేస్తూ వార్తలు ముందు చేరాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాని ఐర్లాండో విషయమేమిటని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఐర్లాండో దుర్మార్గపు అన్న చెయ్య తలపెట్టిన దుష్కార్యం గురించి వివరించాడు. అసలే ప్రజలకి ఐర్లాండో మీద ఉన్న అభిమానానికి కుళ్ళుకుంటున్న అన్న ఇప్పుడు రాజసౌధంలో సాధించిన విజయం వల్ల పొందిన పేరు ప్రఖ్యాతల గురించి విని అతని గదికి నిప్పు పెట్టడం ద్వారా అతన్ని చంపాలనుకుంటున్నాడు. అందుకని అతని మాటలకి ముగింపుగా తానున్న అపాయం నుంచి తప్పించుకోవటానికి వెంటనే పారిపోమ్మని సలహా ఇచ్చాడు. ఐర్లాండో దగ్గర డబ్బు లేదని తెలిసి యాడమ్, ఆ వృద్ధ పనివాడి పేరు అది, తాను ఆదా చేసుకున్న కాస్త సొమ్ముని తీసుకొని వచ్చాడు. నా దగ్గర 500 క్రేనులున్నాయి. ఇది అప్పటి కరెన్సీ పేరు అనుకుంటా. ఇవి నేను మీ నాన్న దగ్గర పనిచేస్తున్నప్పుడు నా వృద్ధాప్యంలో నా కాళ్ళు చేతులు ఆడినప్పుడు పనికి వస్తాయని జాగ్రత్తగా దాచి ఉంచినవి. అవి తీసుకో. మాలకాకి ఆహారం పెట్టేవాడే దిక్కు. నాకు వృద్ధాప్యంలో ఇదిగో బంగారం, ఇదంతా తీసుకో. నన్ను నీ పనివానిగా తీసుకెళ్ళు. నేను చూడటానికి వృద్ధునిగా కనిపించిన నీ వ్యాపారంలోనూ నీ అవసరాలన్నింటిలోనూ నీకు యువకునిలా సేవ చేస్తాను. మంచివాడైన ఓ వృద్ధుడా, పాత రోజుల్లోని సేవాభావం నీలో ఎంత బాగా కనిపిస్తోంది. ఈ కాలపు వెర్రిపోకడలు నీలో లేవు. ఇద్దరం కలిసి వెళదాం. యవ్వనంలో నువ్వు కూడబెట్టిన సొమ్ము ఖర్చయిపోయేలోపు మన ఇద్దరి జరుగుబాటు కోసం నేను ఏదో ఒక మార్గం అన్వేషిస్తాను. అప్పుడు ఈ విశ్వాసపాత్రుడైన పనివాడు, అతను అభిమానించే యజమాని కలిసి బయలుదేరారు. ఐర్లాండో, ఆడమ్ గమ్యం తెలిసి ప్రయాణం చేయట్లేదు. వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు. ఆడెన్ అడవిలోకి వచ్చేదాకా. అక్కడికి వచ్చేసరికి గాన్మేడ్, ఎలియానాని మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఎలా అన్నానికి అలమటించిపోయారో వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడైనా మనుషులు ఉన్నారేమోనని తిరుగుతున్నారు. ఆకలి, అలసట వాళ్ళని ముంచెత్తే వరకు. చివరికి ఆడమ్ అన్నాడు, ఓ నా ప్రియ యజమాని, ఆకలితో చచ్చిపోయేలాగా ఉన్నాను. నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. అలా అని కింద పడుకుండిపోయాడు. అదే తన శ్మశానంలాగా భావించి తన ప్రియ యజమానికి వీడ్కోలు చెప్పాడు. ఇలా నీరసంగా ఉన్న వృద్ధునికి ఏం చేయాలో ఐర్లాండ్కి తోచలేదు. ఆ వృద్ధ పనివాడిని చేతుల్లోకి ఎత్తుకొని కాస్త పెద్ద చెట్టు నీడలోకి తీసుకెళ్లాడు ఐర్లాండ్. అతనితో చెప్పాడు, ఓపిక తెచ్చుకో ఆడమ్, అలసిపోయిన నీ కాళ్ళు చేతులకి విశ్రాంతినివ్వు. చావు మాట ఎత్తకు. ఆహారం కోసం వేట మొదలుపెట్టాడు. అనుకోకుండా అడవిలో రాజు ఉన్న ప్రాంతానికి వచ్చాడు. అప్పుడే అతని స్నేహితులు కలిసి భోజనం చేయబోతున్నారు. ఉన్నతుడైన రాజు గడ్డి మీద కూర్చున్నాడు. పైన పందిరంటూ ఏం లేదు. కొన్ని పెద్ద చెట్లు నీడనిస్తున్నాయంతే. ఆకలి ఇచ్చిన తెగింపుతో ఐర్లాండో తన కత్తి దూసి వాళ్ళ ఆహారాన్ని దౌర్జన్యంగా తీసుకోదలచి అన్నాడు, ఆగండి, భోజనం చేయకండి. మీ ఆహారం నేను తీసుకోవాలి. రాజు అతన్ని అడిగాడు, కష్టకాలం అతన్నింత సాహసానికి గురి చేసిందా, లేక అతనికి మంచి మర్యాద అంటే గిట్టవా? దానికి జవాబుగా ఐర్లాండో చెప్పాడు, తాను ఆకలితో మరణించబోతున్నాడని. అప్పుడు రాజు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. వచ్చి తమ సరసన కూర్చొని భోజనం చేయమని. ఆయనంత మర్యాదగా మాట్లాడేసరికి ఐర్లాండో సిగ్గుతో పిక్క చచ్చిపోయాడు. ఆహారం కోసం తానెంత అమర్యాదగా ప్రవర్తించాడో గుర్తుకు తెచ్చుకొని అన్నాడు, అయ్యా, నన్ను దయచేసి క్షమించండి. ఇక్కడ అన్నీ అనాగరికంగానే ఉంటాయనుకున్నాను. అందుకే నేను కూడా గట్టిగా దబాయించి అడిగే కరుకుతనం చూపించాను. మీరెవరైనా కానీ ఇక్కడ ఈ అడవిలో ఈ విచారకరమైన కొమ్మల నీడలో ఉండి కరిగిపోతున్న కాలాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న మీరు ఎప్పుడైనా మంచి రోజులు చూసి ఉంటే, ఎప్పుడైనా చర్చిలో గంటలు మోగడం విని ఉంటే,
ఎప్పుడైనా మంచి మనిషి ఇచ్చే విందు భోజనంలో పాల్గొని ఉంటే, ఎప్పుడైనా మీ కనురెప్పల నుంచి ఒక కన్నీటి చుక్కను తుడుచుకొని ఉంటే, జాలి పడడం కానీ, జాలి పొందడం కానీ తెలిసి ఉంటే, మృదువైన మాటలు మీ హృదయాలను కదిలించి మానవతా భావం చూపించెదరుగాక. రాజు అన్నాడు, నిజమే, మేము మంచి రోజులని చూశాము. ఇప్పుడు ఇక్కడ ఈ అడవిలో నివసిస్తున్న ఒకప్పుడు మేము కూడా పట్టణాల్లో, నగరాల్లో జీవించాము. చర్చిలో గంటలు మోగడం విన్నాము. మంచి మనిషి ఇచ్చే విందు భోజనంలో పాల్గొన్నాము. మా కనురెప్పల నుంచి పవిత్రమైన జాలి కార్చిన కన్నీటి చుక్కని తుడుచుకున్నాము. అందువల్ల కూర్చో, నువ్వు కూడా మా ఆహారాన్ని తీసుకో, నీకు నీ అవసరానికి తగినంత. ఐర్లాండు బదులు చెప్పాడు. నాతో పాటు నా మీద స్వచ్ఛమైన ప్రేమ కొద్దీ ఎన్నో అడుగులు వేసి పాపం అలసిపోయిన ఒక వృద్ధుడున్నాడు. ఒక్కసారిగా 2 కష్టాలకు లోనయ్యాడు. వృద్ధాప్యం, ఆకలి. అతని ఆకలి తీరేదాకా నేను ఒక ముద్ద కూడా ముట్టుకోను. వెళ్ళి అతన్నిక్కడికి తీసుకొనిరా. నువ్వు తిరిగి వచ్చేదాకా మేము కూడా తినకుండా ఆగుతాము అన్నాడు రాజు. అప్పుడు ఆడజింక జింకపిల్ల దగ్గరికి ఆహారం పెట్టడానికి పరుగులు తీసినట్టు ఐర్లాండు వేగంగా వెళ్ళి యాడమ్ని తన చేతుల మీద ఎత్తుకొని తీసుకొని వచ్చాడు. కిందకి దింపు, గౌరవనీయమైన నీ తోటి వ్యక్తిని. మీ ఇద్దరికీ ఇదే మా స్వాగతం అన్నాడు రాజు. ఆ వృద్ధునికి ఆహారం పెట్టి అతన్ని హుషారుపరిచాడు. అతను కూడా కోలుకున్నాడు. ఆరోగ్యాన్ని, శక్తిని మళ్ళీ పుంజుకున్నాడు. మిగతా స్టోరీ 3వ భాగంలో తెలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.